రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కలవారి కోడలు. మంచిర్యాల అనే పట్టణంలో రామారావు పార్వతమ్మ అనే దంపతులు నివసించేవారు. వాళ్ళ కూతురు పేరు అర్చన. రామారావు పార్వతమ్మకి తమ కూతురు అర్చన అంటే ఎంతో ప్రేమ. తన కూతుర్ని గారాబంగా చూసుకునేవారు. అర్చన డిగ్రీ చదువుకుంటుంది. రామారావు అదే పట్టణంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాడు. రామారావు వద్ద కిషోర్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. కిషోర్కి రామారావు పార్వతమ్మ అంటే ఎంతో అభిమానం. ఇలా జరుగుతుండగా కరోనా అనే అంటువ్యాధి వ్యాపించడంతో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తుంది. ఇలా రామారావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోతాడు. ఇటు చూస్తే అమ్మాయి పెళ్ళీడుకు వచ్చింది. తన కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే తన బాధ్యత తీరుతుందని రామారావు అనుకుంటాడు. ఇలా ఒకరోజు, అమ్మా అర్చన, నీకెంతో ఘనంగా పెళ్లి చేయాలనుకున్నా, కానీ ఏం చేద్దాం, తానొకటి తలిచితే దైవమొకటి తలుచునున్నట్లు నిన్ను గొప్పింటికి కోడలుగా పంపించాలని అనుకున్నా. కానీ ఆ పరిస్థితులు లేవమ్మా. వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. నిన్ను గొప్పింటికి కోడలుగా పంపించలేకపోతున్నానమ్మా. నాన్నగారు, మీ ఇష్టం, మీకు తోచినట్లు చెయ్యండి. ఇక ఆస్తి ఐశ్వర్యాలు అంటారా, అదంతా భగవంతుని దయ. ఎవరికి ఎంత చెందాలో అంతే ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు రామారావు పార్వతమ్మ తమ కూతురి మాటలకు చాలా సంతోషిస్తారు. ఏమండి, పెళ్లి ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారు? పార్వతమ్మ, మన అమ్మాయి పేరు మీద ఉన్న 2 ప్లాట్లు అమ్మేస్తే అప్పులన్నీ పోను ఓ 5-6 లక్షలు మిగులుతాయి. వాటితో మన అమ్మాయి పెళ్లి చేద్దాం. అదేంటండి, ఆ ఫ్లాట్లో మన అమ్మాయికి ఇల్లు కట్టిస్తానన్నారు కదా, దాన్ని అమ్మేస్తానంటారేంటి? పార్వతమ్మ, అన్నీ అనుకున్నట్లు జరిగితే మన అమ్మాయికి ఇల్లు కట్టించేవాడిని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్లాట్లు అమ్మటం కంటే వేరే మార్గం కనిపించడం లేదు. ఇటు పక్క ఊరిలో రాజమ్మ అనే ఆవిడ నివసించేది. ఆవిడ భర్త అనారోగ్యంతో మరణిస్తాడు. రాజమ్మకి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు పేరు మల్లేశం హై స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేస్తాడు. చిన్న కొడుకు చైతన్య పట్టణంలో ఉన్నత చదువులు చదువుతాడు. నీరజ అదే ఊరిలో ఇంటర్మీడియట్ చదువుతుంది. రాజమ్మ తన పెద్ద కొడుకు పెళ్లి చేయాలనుకుంటుంది. రాజమ్మ చాలా గయ్యాలిది. రాజమ్మ ఇటు తన బంధువులతోనూ చుట్టుపక్కల వారితోనూ ఎవరితోనూ సత్సంబంధాలు కొనసాగించేది కాదు. అందువల్ల వాళ్ళ ఇంటికి కోడలుగా పంపించటానికి తమ బంధువులు ఎవరూ ఇష్టపడేవారు కాదు. రాజమ్మ పంతులు గారి వద్దకు వెళ్తుంది. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండమ్మా. పంతులు గారు, మా పెద్దబ్బాయికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఒక మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాము. ఇక కట్న కానుకలపై పెద్దగా పట్టింపు లేదు. అదేంటమ్మా, ఎవరైనా కట్న కానుకలు ఘనంగా తీసుకువచ్చే అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనుకుంటారు. మీరేంటి కట్న కానుకలే అవసరం లేదంటారు? పంతులు గారు, ఈ రోజుల్లో కట్న కానుకలు తీసుకొచ్చిన అమ్మాయిలు అత్తగారి మాట వింటారా? మధ్యతరగతి అమ్మాయి అయితే అణుకువతో ఉంటుంది. అలాగేనమ్మా, మీకు సంబంధం చూశాక తెలియజేస్తాను. ఇటు రామారావు పంతులకు ఫోన్ చేస్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండి రామారావు గారు. పంతులు గారు, మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఒక మంచి సంబంధం చూడండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను పెద్దగా కట్న కానుకలు ఇవ్వలేనండి. అలాగేనండి రామారావు గారు, పక్క ఊరిలో మంచి సంబంధం ఉంది. అబ్బాయి గవర్నమెంట్ టీచరు. పెళ్లి చూపులు ఏర్పాటు చేయమంటారా? అలాగేనండి పంతులు గారు, పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. ఇలా పంతులు గారు రాజమ్మను మల్లేశంను తీసుకొని రామారావు ఇంటికి వస్తాడు. చూడండి రామారావు గారు, ఈవిడ గారి పేరు రాజమ్మ. ఈయన వాళ్ళ పెద్దబ్బాయి మల్లేశం గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేస్తాడు. వారి చిన్నబ్బాయి పట్టణంలో చదువుకుంటున్నాడు. వారి అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. అప్పుడు మల్లేశం అర్చనను చూసి ఇష్టపడతాడు. అమ్మా, నాకు అమ్మాయి నచ్చింది. అన్నయ్య గారు, మాకు కట్న కానుకలపై పెద్దగా ఆసక్తి లేదు. అమ్మాయి మా అందరితో కలిసి ఉంటే చాలు. అమ్మా, ఎంతైనా ఆడపిల్లవారం. మా అమ్మాయిని ఒట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటుంది? మా అమ్మాయికి 3 లక్షల కట్నం, లాంఛనాలు, మిగతా సామాన్లు అన్నీ ఇచ్చుకుంటాం. శుభం. చూడండి రామారావు గారు, వచ్చే నెల 20వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. ఇలా మల్లేశం అర్చనల వివాహం జరుగుతుంది. ఇలా జరుగుతుండగా, అత్తయ్య గారు,
మీకు వంటలో ఏదైనా సహాయం చేయమంటారా? ఏం సహాయం చేయనక్కర్లేదమ్మా, అవన్నీ నేను చూసుకుంటాలే. ఆ రోజు సాయంత్రం ఏవండి, మీ అమ్మగారు నాతో ఏ పని చేయించడం లేదు. నాకేం తోచుతుంది చెప్పండి. మరీ మంచిదే కదా, హాయిగా కూర్చో, ఏదైనా బుక్స్ చదువుకో. అప్పుడు అర్చన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మరునాడు రాజమ్మ 12 గంటల వరకు వంట పూర్తి చేసి కూతురికి కోడలికి భోజనం వడ్డిస్తుంది. మల్లేశం 1 గంటకు భోజనానికి వస్తాడు. రాజమ్మ అతనితో కబుర్లు చెప్పుకుంటూ అతనికి భోజనం వడ్డిస్తుంది. ఇదంతా అర్చన చూస్తుంది. అర్చనకి తన భర్త పక్కన కూర్చొని అతనికి భోజనం వడ్డించాలని ఉండేది. ఆ రోజు సాయంత్రం అర్చనతో ఎవరూ మాట్లాడేవారు కాదు. రాజమ్మ వంట చేస్తుంటే వంటింట్లో ఆమెతోటి ముచ్చటించేవారు. ఇటు అర్చన గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. నీరజ తల్లి జాడలోనే నడుస్తుంది. వదినను లెక్క చేసేది కాదు. ఇలా ఒకరోజు, ఏవండి, నీరజకి కాస్త గారాబం ఎక్కువే కదండి. ఎవ్వర్నీ లెక్క చేయదు కదా. అవును, దానితో పెట్టుకోకు. నువ్వు ఒక్క మాట అంటే అది 10 మాటలంటుంది. అయినా ఆమెడితో గొడవ పడాల్సిన అవసరం నాకేముందండి. నాకు కావాల్సింది మీరు. అంటే నేను తప్ప నీకు ఎవరూ అక్కర్లేదా? అది కాదండి, నాకు మీరు ఎంతో, అటు వాళ్ళు అంతే. మీరు కొట్టినా తిట్టినా నేను భరిస్తాను. అర్చన, మా వాళ్ళంతా చాలా మంచివారు. ఇంత సభ్యత గల కుటుంబంలోకి కోడలుగా రావడానికి నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో. అప్పుడు అర్చన ఇలా అనుకుంటుంది. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది. ఇలా మరునాడు, అర్చన, భోజనం చేద్దాం రామ్మా. అత్తయ్య గారు, నేను మీ అబ్బాయి గారు వచ్చాక ఆయనతో కలిసి భోంచేస్తాను. భలే దానివే, వాడు వచ్చేసరికి 1 గంట అవుతుంది. తినకుండా ఉంటే కళ్ళు తిరుగుతాయి. వాడు నన్ను కోపగించుకుంటాడు. సమయానికి భోజనం చెయ్యకపోతే ఆరోగ్యం పాడవుతుందమ్మా. అత్తగారిని నన్నంటారు, పెద్దవాళ్ళు చెప్తే వినాలి అంటూ కోపంతో అంటుంది. అత్తగారు అలా కోపంగా అనడంతో చేసేదేమీ లేక, పదండి అత్తయ్య, నేను భోజనం చేస్తాను. ఆ రోజు సాయంత్రం, ఏవండి, నేను మీతో కలిసి భోజనం చెయ్యాలని, మనిద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలని నాకు ఉంది. అర్చన, నువ్వు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నావు. నాకు ఎవరు వడ్డిస్తే ఏంటి? అమ్మా నువ్వు ఇద్దరూ ఒకటే కదా. అయితే మీకు నా సంతోషం గురించి అవసరం లేదా? ఎందుకు అవసరం లేదు? అసలు నీకు ఇక్కడ వచ్చిన కష్టమేంటి? పంజరంలో చిలకను చేశారు నన్ను. ఇది ఒక జీవితమేనా? నా ఇల్లు నా వాళ్ళు అన్న భావన స్వేచ్ఛ నాకు లేనప్పుడు ఇంకెందుకు ఈ జీవితం? సరే, ఇంత చిన్న విషయానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తావు? నేను మా అమ్మతో మాట్లాడతాలే. మరునాడు మధ్యాహ్నం రాజమ్మ మల్లేశంకి భోజనం వడ్డిస్తుంది. అప్పుడు అర్చన అక్కడికి వస్తుంది. అమ్మా, నీ కోడలు నాకు భోజనం తనే వడ్డిస్తానంటుంది. నా కొడుకు నేను తప్ప ఎవరు భోజనం వడ్డించినా తినడు. కన్న తల్లిని కాబట్టి కడుపు చూసి తిండి పెడతాను. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం మొగుడు జేబు చూస్తుంది అన్న సామెత వినలేదారా? బాగా చెప్పావమ్మా అని మల్లేశం చులకనగా మాట్లాడతాడు. అప్పుడు అర్చన అత్తగారి మాటల కంటే తన భర్త అన్న మాటలకే చాలా బాధపడుతుంది. నా భర్త ఎంత మూర్ఖుడో నాకు అర్థమైంది. చదువుకున్నవాడు ఉద్యోగం చేస్తున్నాడు అని పెళ్లికి ముందు ఎంతో సంతోషపడ్డాను. తన ఆశలన్నీ పేకమేడల్లా కూలిపోతున్నాయని అర్చన బాధపడుతుంది. ఇలా ఒకరోజు అర్చన వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ రాజమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది. అంతకు ముందు రోజు వర్షం పడటం వల్ల కట్టెలు తడిసిపోయి ఉంటాయి. దానితో ఆవిడ వంట చేయడానికి ఇబ్బంది పడుతుంది. అత్తయ్య గారు, నేను వంట చేస్తాను. ఎందుకులే అమ్మా, నేను చేస్తాను. ఈ కాలం పిల్లలకు కట్టెల పొయ్యి మీద వండటం తెలియదు కదా. పర్లేదత్తయ్య, నేను చేస్తాను. అప్పుడు రాజమ్మ బయటికి వెళ్తుంది. అర్చనకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం రాదు. పైగా కట్టెలు పచ్చిగా ఉండటంతో అన్నం ఒకవైపు ఉడుకుతుంది, మరొక వైపు గింజలు గింజలుగా ఉంటుంది. ఇలా అర్చన ఎలాగో వంట పూర్తి చేస్తుంది. అందరూ భోజనాలకు సిద్ధమవుతారు. అమ్మా, ఈరోజు వంట ఎవరు చేశారు? అన్నం సరిగా ఉడకలేదు, కూర మాడిపోయింది. నీ పెళ్ళాం నేను వంట చేస్తుంటే అత్తయ్య నేను వంట చేస్తాను అంది. సరే, ఈవిడ గారి వంట ఒక్కసారి రుచి చూద్దామని చేయమన్నాను. ఆ రోజు ఎవరూ సరిగ్గా భోజనం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. క్షమించండి అత్తయ్య గారు, ఈసారి వంట జాగ్రత్తగా చేస్తాను. అప్పుడు రాజమ్మ కోపంతో, చాలమ్మా, ఒక్కసారి నిర్వాకం చేసావుగా.
ఈ మాటలు విన్న అర్చన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇలా ఒకరోజు సాయంత్రం, అమ్మా నీరజ, ఇదిగోనమ్మా నా జీతం డబ్బులు అంటూ నీరజకు డబ్బులు ఇస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న అర్చన అది చూస్తుంది. ఆ రోజు రాత్రి, ఏమండి, మీరు అపార్థం చేసుకోనంటే ఒక మాట చెప్తాను. సరే చెప్పు. మీరు జీతమంతా నీరజకు ఇచ్చినందుకు అసూయతో చెప్పడం లేదు, కానీ మనకి పిల్లలు పుడతారు కదా. ఇప్పుడు కొంచెం కొంచెం పొదుపు చేస్తే రేపు వాళ్ళు పెరిగి పెద్దయ్యాక వాళ్ళ అవసరాలకు ఉపయోగపడతాయి కదా. అర్చన, నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి జీతం నీరజ చేతిలోనే పెడతాను. ఇవాళ నువ్వొచ్చావని ఇంట్లో పద్ధతులు మార్చాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏం చేయాలో నాకు అన్నీ తెలుసు. నువ్వు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని కోపంతో అంటాడు. ఇదంతా చాటు నుండి విన్న రాజమ్మ, నీరజ అర్చనని ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తారో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.